హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్'. సో, సెకండ్ ప్రోమో వచ్చేసింది. డే 4 సెకండ్ ప్రోమో వచ్చింది. ఫుల్ గేమ్స్ ఉన్నాయి. అలాగే పాపం మణికంఠ గురించి ఒకసారి మాట్లాడదాం. మణికంఠ నిన్న ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయ్యి, ఎమోషనల్ అయ్యి, కన్ఫెషన్ రూమ్‌కి కూడా వెళ్ళిండు. బిగ్ బాస్ చాలా మోటివేషన్ క్లాస్ కూడా ఇచ్చిండు. అలా గాదు నువ్వు నమ్మాలి. దేనికైతే భయపడుతున్నావో అదంతా బానే ఉంటది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదనంటే మేబీ వాళ్ళ వైఫ్, పిల్లల గురించి అని అనుకుంటాను నేనైతే. అంటే అదే చెప్తున్నారు గాబట్టి అక్కడి నుంచే బయ అక్కడి నుంచే వచ్చిండు గాబట్టి యూఎస్ నుంచి. అంటే మళ్ళీ ఈయన ఈ 'బిగ్ బాస్' ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇందులో, నేను ఈ 'బిగ్ బాస్'కొచ్చి సక్సెస్ అవ్వకపోతే యూఎస్‌లో ఉన్న తన వైఫ్ మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తదా? చేయదా? అనే భయంతో ఆయన ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి ఆ వెదర్‌లో ఉండి ఆయన బిహేవియర్ గూడా అట్లనే ఉందనమాట. సో, అది ఆయనకి చాలా ఎమోషనల్ అయిపోయి మొన్న నామినేషన్స్ నుంచి డే 1 నుంచి చూస్తుంటే మనం మణికంఠ ఫుల్లు ఎమోషనల్ సింపతి గేమ్ ఆడుతున్నారని అనుకున్నాం. కాకపోతే ఆయన నిజంగానే అట్లనే ఉన్నాడు. అదే చూయిస్తున్నాడు. కాకపోతే మనకి పోయినసారి మన రైతు బిడ్డ చేసిన 'నాన్న హంగామా' చూసిన తర్వాత ఈయన గూడా అట్లనే చేస్తున్నాడేమో అని మనం అనుకున్నాం. ఇక నిన్నైతే ఏడుస్తూ ఆ విగ్ తీసేసరికి పాపం మనోడు మళ్ళీ ట్రోల్ మాస్టర్స్‌కి చాలా స్టఫ్ ఇచ్చినట్టే అయింది. కాకపోతే అది చాలా ఎమోషనల్ అయ్యిండు తను పాపం ఏడుస్తున్నాడు. అట్లా ఈ మణికంఠ మరి ఉంటాడా? ఈ వారం వెళ్ళిపోతాడా? మనకు తెలీదు. అయితే ఇవాళ ప్రోమో గురించి మాట్లాడుకుంటే రెండో ప్రోమో గురించి 'నైనిక మరియు యష్మి మీరు కొన్ని ఛాలెంజెస్‌లో పాల్గొనాల్సి ఉంటుందని' బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేసిండు. మరి నిఖిల్ ఆడతాడా అనంటే నిఖిల్ గూడా ఆడతాడేమో! మరి ఇద్దరి పేర్లే తీసుకొనొచ్చి పెట్టిర్రు. లేదంటే నిఖిల్ దగ్గర ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఉండింటారు. ఆయన ఎంచుకున్న వాళ్ళు. వీళ్ళిద్దరికి గావాలనంటే మళ్ళీ ఈ గేమ్ ఏమైనా పెట్టిండ్రేమో! లేదంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ వీళ్ళ టీమ్‌మేట్స్ ఉన్నారు గదా! అంటే బ్యాండ్స్ ఉన్నాయి గదా! యెల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్. ఆ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాండ్స్ తొడుక్కున్న వాళ్ళు నిఖిల్ టీము, అలాగే యెల్లో టీమ్ నైనిక టీము, రెడ్ టీమ్ వచ్చేసి మన యష్మి టీమ్. సో, వీళ్ళ టీమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెపరేట్‌గా గేమ్స్ పెట్టిండ్రని అనిపిస్తుంది. అట్లా బాల్ పట్టు, గోల్ కొట్టు అనే ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ జేషిర్రు. ఈ గేమ్‌లో యష్మి టీమ్ చాలా బాగా ఆడుతుందని కనిపించింది. తను ఎగిరి గంతులు గూడా ఏసింది. దాని తర్వాత అభయ్ ఒక మాట అన్నారు. ఆ ప్రోమోలోనే, ఆ ప్రోమోలోనే ఏమన్నారంటే అభయ్, "మేము వాష్‌రూమ్ క్లీన్ చేసినాం. మాది క్లీనింగ్ టీమ్ అనమాట. అయితే పొద్దున్న మాత్రమే నేను వాష్‌రూమ్ క్లీన్ చేస్తా. మళ్ళీ వాళ్ళు గలీజ్ చేసినప్పుడల్లా మేము వెళ్లి క్లీన్ చెయ్యము" అని గట్టిగా చెప్తే యష్మి వెళ్లి అంటే చీఫ్ కదా! ఎళ్లి చెప్తుందనమాట. ఆ సోనియా ఇంకా బేబక్క ఉంటే అక్కడ వెళ్లి చెప్తుంది నార్మల్‌గా. "ఆ రిబ్బన్స్ ఎవరివో అక్కడ అవి క్లీన్ చేస్తే బావుంటది" అని చెప్తుంటే సోనియా మధ్యల ఇప్పుడు గాదు. అమ్మాయిలందరూ ఉన్నప్పుడు చెప్పు నువ్వు. అదేదో స్పెసిఫిక్‌గా మా ఇద్దరినే పోర్ట్రే చేస్తూ చెప్పినట్టుంది అనంటది. తర్వాత మణికంఠ వాష్‌రూమ్ అంతా గలీజ్ చేసిండేమో. బయటకొచ్చిన తర్వాత మణికంఠకి చెప్తూ ఉంది. "నువ్వే గదా మణికంఠ వాష్‌రూమ్‌కి వెళ్ళింది. క్లీన్‌గా పెట్టుకోవడానికి రాదా? ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు" అని తన మీద ఫైర్ అయింది. ఆయనకి మణికంఠకి తోడుగా నిఖిల్ గూడా ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. అట్లా యష్మికి, నిఖిల్‌కి పడలేదు. వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ అయిందని చెప్పొచ్చు. తర్వాత సీత అలాగే నైనిక ఇట్లా ఆదిత్య, ఓం, అభయ్ వీళ్ళందరూ బెడ్‌రూమ్‌లో కూర్చొని ఒక డిస్కషన్. అప్పుడు ఆదిత్య, ఓం ఏమన్నాడంటే, "నైనిక టాస్క్‌లు ఆడితే అసలు 100% ఇస్తది. చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్" అని ఆవిడని పొగుడుతున్నాడు. టాస్క్‌లు మాత్రం 100% ఇస్తదని చెప్పిండు. సో, పక్కల నుంచి సీత వచ్చేసి, ఇంకా అమ్మాయిలని అలా అంటే ఎవరికైనా కోపాలొస్తాయి గదా! టాస్క్‌లు ఒక్కటే గాదు గేమ్ అంటే, అన్నిట్లో ఉండాలి అని అంటాదనమాట. సో, దానికి మళ్ళీ నైనిక నవ్వుతూ మళ్ళీ డల్ అయిపోతది. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో చూడాలి. నిజంగానే నైనిక అయితే తన 100% ఇస్తుంది. ఎందుకంటే తను ఒక మంచి డాన్సర్, ఫిట్‌గా ఉంటది. స్ట్రాంగ్ ప్లేయర్. ఫస్ట్ నుంచి గూడా గేమ్స్ బాగా ఆడుతుంది. మరి ముందు ముందు ఎట్లా ఆడుతుందో చూడాలి. అట్లనే మన పాత రతిక గూడా ఫస్ట్, ఫస్ట్ డే ఆ గేమ్ ఏదైతే ఇచ్చిర్రో ఉడతా అసలు ఇరగదీసింది. తర్వాత చూస్తే డల్ అయిపోయింది. అట్లా గాకుండా ఇదే వేని కంటిన్యూ చేస్తే మాత్రం టాప్ కంటెస్టెంట్ మన నైనిక. ఇంకా విష్ణుప్రియ వచ్చేసి అయితే మేబీ వీళ్ళ డిస్కషన్‌లో ఏమై ఉంటదంటే వీళ్ళు ముగ్గురున్నారు గదా! నిఖిల్, యష్మి
నైనిక వీళ్ళ టీమ్స్‌లో ఎవరుండాలని అనుకుంటే అందరూ మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ దగ్గర అడుగుతున్నారు. నా టీమ్‌లో ఉండమని ముందే చెప్పిన తర్వాత, ఆ బ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాండ్స్ తోడుకొని నేను వీళ్ళ టీమ్‌లో ఉంటా అని ఆహ్, ఎంచుకొని వెళ్తున్నారు. ఆ చీఫ్ దగ్గరికి. సో, అట్లా విష్ణుప్రియ అంటుంది. నేను మణికంఠ కంటే స్ట్రాంగ్ గదా! ఎందుకు నన్ను తీసుకోలేదు అని మన నిఖిల్‌ని క్వెషన్ చేసినట్టుంది. సో, దానికి మణికంఠ ఏమన్నాడంటే, ఇప్పుడు ఎవ్వరు మణికంఠని తీసుకునే ఒపీనియన్‌లో లేరు. అది నైనిక గాని, యష్మి గాని ఎవరైనా వాళ్ళ టీమ్‌లో తీసుకోవడానికి లేదు. సో, అందుకనే నేను ఆ టైంలో నాకు మణికంఠకి సపోర్ట్ చేయాలనిపించింది. సో, అందుకే ఆయనని నా టీమ్‌లోకి తీసుకున్నా అన్నట్టు చెప్పిండు. సో, అక్కడితో ఈ ప్రోమో అయితే ఎండ్ అయింది. అట్లా ఎమోషనల్ అయిపోయిండు మన నిఖిల్. సో, చూద్దాం మరి. అసలు అంటే నిజంగానే ఈ ప్రోమోలో జరిగినట్టు సగం జరగదు. అది వేరే ఉంటది. ఈ ప్రోమో వేరే ఉంటది. మరి ఈ బాల్ పట్టు, గోల్ కొట్టు ఇంకా ఇట్లాంటి గేమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరెవరు అసలు వీళ్ళ టీమ్‌లలో ఉన్నారు? ఎవరు బాగా ఆడుతున్నారు? అనేది మనం ఎపిసోడ్ కోసం వెయిట్ చేసి చూద్దాం. మళ్ళొక రివ్యూతో మళ్ళా కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి 'జనని టాక్స్'.